ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు. నేను ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా మనము వినాయకుడికి ముడుపు ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ముందుగా మనము ఒక ఎర్ర రవికల బట్టను తీసుకొని దానికి 4 వైపులా గంధము కుంకుమతో బొట్లయితే పెట్టుకోవాలండి. అలాగే మధ్యలో కూడా నేనైతే స్వస్తిక్ వేసుకున్నాను. అదైతే అంతగా అవసరం లేదు. మామూలుగా కుంకుమ గంధము కుంకుమ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అందులో చిటికెడు పసుపు, అలాగే కొంచెం కుంకుమ, అలాగే కొంచెం అక్షింతలు వేసుకొని 3 గుప్పెట్లు కానీ లేదా 3 దోసిళ్ళు కానీ బియ్యం అయితే వేసుకోవాలండి. సో ఇలా 3 గుప్పెట్లు బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో 2 తమలపాకులు అనగా తాంబూలము, 2 తమలపాకులు, 2 వక్కలు, అలాగే 2 ఎండు ఖర్జూరాలు, 11 రూపాయలు లేదా 21 రూపాయలు చిల్లర పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ ముడుపుని కట్టేసి మనం కట్టేటప్పుడు ఓం గం గణపతే నమః అనుకుంటూ ముడుపు కట్టుకోవాలండి. అలాగే కట్టుకున్న దానిపైన గంధము కుంకుమ పెట్టి అలాగే పువ్వుని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న ముడుపుని గణపతి ముందుంచి మనమైతే 21 సార్లు ప్రదక్షిణం చేసుకోవాలి. ఈ ముడుపు సాయంత్రం తీసి ఇందులో బియ్యాన్ని మనము పొంగలి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఖర్జూరాలు మనం తీసుకోవాలి. అలాగే చిల్లర మనము ఏదైనా దేవుడి హుండీలో వేసేయాలండి.